మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరికీ మరొకసారి యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ, అలాగే ముఖ్యంగా మన మూడు సంఘాల విశ్వాసులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి చాలా మంచిది, మరొకసారి నూతన సంవత్సరం అనే దయా కిరీటం దేవుడు మనకు అందజేసినందుకు ఆయనకి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరంలో నేను నాకు ఒక ఆలోచన కలిగింది. ఒక రోజు ఒక వచనమైన మనం తీసుకొని దాన్ని ఒక రోజు అనుదిన వాక్య ధ్యానంలో ఒక మన భాగ్యంలాగా నేను చేయాలని ఆశపడ్డాను. కానీ మన దైవజనులు మనకి ఒక చార్ట్ ప్రిపేర్ చేశారు. బైబిల్‌ని ఒక సంవత్సర కాలంలో ఏ రీతిగా పూర్తి చేయాలి అని మనకొక చార్ట్ అనేది క్రియేట్ చేసి ఉన్నారు. కాబట్టి మనమందరం సంఘాల్లో చాలామంది తీసుకున్నాం. అలాగే రోజుకొక 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు చదివితే మనం క్రమబద్ధీకరణంగా చదవగలిగితే ఒక సంవత్సర కాలంలో మనం బైబిల్‌ని పూర్తి చేయొచ్చు. చదవాలి అనుకుంటే సంవత్సరానికి 2, 3 సార్లయినా చదవచ్చు. కానీ కాబట్టి దాని ప్రణాళికాబద్ధంగా రూపించి మనకు కూడా ఒక చార్ట్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి నాకు వచ్చిన ఒక మంచి ఆలోచన ఏంటంటే, ఎలాగో మనము చదువుతూ ఉన్నాం, ఎలాగో మనం ప్రణాళిక మొదలుపెట్టి ఉన్నాం ఈ నూతన సంవత్సరం 1 తారీఖు నుండి. కాబట్టి అలాగే నేను ఏ రకంగా నేను ప్లాన్ చేసుకున్నాను అని మీకు చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఎలాగో మనం రోజుకు 2, 3 అధ్యాయాల చొప్పున చదువుతూ సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి బైబిల్‌ని పూర్తి చేయాలని మనం ఎలాగైతే దైవజనులు మనకు చెప్పున్నారో మనం కూడా ఆలోచన కలిగి ఉన్నాము. కాబట్టి దాని ప్రణాళికబద్ధంగానే ప్రతిరోజు కూడా 365 రోజుల్లో 365 రోజులు మనం వీడియోలు పెట్టడానికి నేను ఆశపడతా ఉన్నాను. ప్రతిరోజు ఏవైతే మనం చదువుతున్నామో మరొకసారి ఈ వీడియో కూడా చూస్తూ దానిలో ఉన్న మెయిన్ పాయింట్స్ అంటారు. కాబట్టి ప్రతిది దేవుని లేఖనంలో ప్రతి మాట శ్రేష్టమైన కర్మైందే. కానీ ఒక మెయిన్ హైలైట్ పాయింట్స్, మెయిన్ థీమ్ ఆఫ్ ది చాప్టర్ అంటారు. కాబట్టి మెయిన్ కీ పాయింట్స్ ఉంటాయి ప్రతి చాప్టర్‌లో, ప్రతి దానిలో. కాబట్టి వాటిని మనం కూడా చూడటానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ వీడియోస్ నేను మొదలుపెట్టేవి, నేను అప్లోడ్ చేసేవి ఇవి కూడా మీరు చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి కేవలం ఈ వీడియో మాత్రమే చదవటం కాదు, మనం ఖచ్చితంగా అది ఫాలో అవుతాం. రోజు వచనం కూడా మనం చదువుతాం. అలాగే ఈ వీడియో కూడా చూస్తే మనకి దానికి దీనికి రిలేషన్ మనకి కనబడుతుంది. కాబట్టి ఏవేమి మెయిన్ పాయింట్స్ ఉన్నవో అనేవి. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రతిరోజు మనం ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా నేను వీడియోని మీకు అందుబాటులో తీసుకొస్తాను. కాబట్టి సాధ్యమంత మేరకు ఉదయం 8 గంటలకే మీకు వీడియో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రోజు మన అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోని మీరు చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మన ప్రణాళిక ఎలా ఉండబోతుంది అనేది మొదటి రోజు. కాబట్టి ఆల్రెడీ ఒక దినం గడిచిపోయింది. నేను గడిచిన దినం మనం చాలా బిజీగా ఉండటం వల్ల నేను వీడియో పెట్టలేదు. కాబట్టి ఈరోజు మనం ధ్యానించబోయే అంశాలు మొదటి 5 అధ్యాయాలు. ఎందుకంటే మొదటి రోజు మనకి చార్ట్‌లో ఉంది 1, 2 అధ్యాయాలు. కాబట్టి రెండవ రోజు మనకుంది ఈ రోజుకి 3-5 అధ్యాయాలు. కాబట్టి ఈ రెండిటి యొక్క సారాంశం నేను ఈ యొక్క వీడియోలోనే పెడుతున్నాను. రేపటి నుంచి 3వ రోజు, 4వ రోజు అలా కంటిన్యూగా మనం పెడతానికి ఇష్టపడదాం. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకొని, మనం ఏది పని చేసినా ప్రార్థనతో ప్రారంభించాలి. ఈ తలంపు దేవుడు నాకు దయచేసినందుకు ప్రార్థనతో ప్రారంభించుకొని ఒక చిన్న పల్లవి చరణం పాడుతూ, దాని తర్వాత నేను వాక్య ధ్యానాన్ని మనం సెలెక్ట్ చేసుకున్న అధ్యాయాల్లో ఏమేమి మెయిన్ పాయింట్స్ ఉన్నాయో మీకు జ్ఞాపకం చేసి మరలా తిరిగి ఒక ప్రార్థనతో నేను ముగిస్తాను. ఇది మనం ప్రతిరోజు ఒక వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మొదటి రోజు కొంచెం ఇది నా ఇంట్రడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీడియో ఎక్కువ భాగం ఉండొచ్చు. రేపటి దినం నుంచి అంత ఎక్స్‌ప్లనేషన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఒక 5-10 నిమిషాల లోపే వీడియో ముగుస్తుందని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం వీడియోలోకి ముందుకు వెళ్దాం. కాబట్టి దేవుడి సంవత్సరం అంతటా మనల్ని ఏ విధంగా నడిపించబోతా ఉన్నాడో దేవుడు మన పరిశుద్ధాత్మ సహాయం కోరుతూ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. గడిచిన నాయన సంవత్సరం నుంచి రెక్కల కింద మమ్మల్ని కాపాడి భద్రపరిచినందుకు వేలాది వందనాలు తెలియజేస్తూ, మరొక నూతన సంవత్సరమున దయ కిరీటాన్ని మాకు దయచేసినందుకు వేలాది వందనాలు తెలియజేస్తూ, ఆయన గొప్ప ఆలోచన దైవజనులు కలుగజేసి నాయన సంవత్సర కాలంలో క్రమబద్ధీకరణగా బైబిల్ ఎలా చదవాలి అని వారు విభజించి ఉన్నారు. అలాగే నాకిచ్చిన తలంపుతో నాయన రోజు మేము చదవబోయే నాయన 2, 3 అధ్యాయాలు మేము క్లుప్తంగా దానిలో ఉన్న నాయన ముఖ్యమైన వాక్య భాగాలు, అలాగే ముఖ్యమైన సంఘటనలు మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృప చూపుతున్నందుకు వందనాలు.
నేను మంచి ఆలోచన మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను మొదటి దినం నుంచి ఆఖరి వరకు, సంవత్సరం ఆఖరి వరకు మేము నేను నీ ఆత్మీయ స్థితిలో ఎదుగులాగిన కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, అశాంతం వాక్యం బోధించున్న నన్ను మీ ఆత్మతో నింపుదల దయచేసి నాయన మీరే మహిమ పొందమని ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. కాబట్టి చాలా సంతోషం. కాబట్టి ఇంకా మనం డిలే చేయకుండా గడిచిన దినంలో మనకి 2, 3 అధ్యాయాలు మొదటి 2 అధ్యాయాలు మన ముందు కనబడతా ఉన్నాయి ఆదికాండంలోంచి. కాబట్టి మనము తెలుసు ఆదికాండము 2 రోజులు ఉన్నాయి. నిన్న 1వ తారీఖు, 2వ తారీఖు 2 రోజులు కలిపి 5 అధ్యాయాలు మన ముందు కనబడుతున్నాయి. కాబట్టి ఎందుకంటే నిన్న మనం వీడియో పెట్టలేదు కాబట్టి ఇప్పుడు మనం ధ్యానిద్దాం. మొదటి ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన సంఘటనలు, ముఖ్యం ఉన్న పాయింట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము మొదటి 5 అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి మనకి కనబడతా ఉంది. మొదటి వచనం మీకు అద్భుత వచనంతో మనకి మొదలవుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని కనబడుతుంది. ఇంగ్లీష్లో అయితే ఒక మంచి పదం ఉంటుంది, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. కాబట్టి ఇటువంటి మాట మనకు కనబడుతుంది. కాబట్టి మన దేవునికి ఆదియు అంతము లేనివాడై ఉన్నాడు. అలాగే ఆయన ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. కాబట్టి విషయాన్ని మనకి తేటతెల్లగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి మాట చేత దేవుడు సమస్తము సృష్టించిన దేవుణ్ణి ఎవరు సృజించారు అని అడిగే సందర్భాలు కూడా బయట వారు మనల్ని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆయన కాలాతీతుడు. అలాగే ఆది నుంచి సమస్తము సృష్టింపబడక ముందే ఆయన నేను ఉన్నాడు అని మనకి బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇంగ్లీష్ భాషలో మంచి 3 పదాలు ఉంటాయి. ఆమ్ని పొటెంట్, ఆమ్ని సైన్స్, ఆమ్ని ప్రెజెంట్ అంటారు. కాబట్టి ఆమ్ని పొటెంట్ అంటే దేవునికి గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. కాబట్టి దేవుడికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఆయన ఎవరు సృజించాల్సిన అవసరము లేదు. కాబట్టి ఎందుకు అంటే ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి అది మనం దానిలో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆమ్ని సైన్స్ అంటే దేవునికి సమస్తము ఎరిగిన దేవుడై ఉన్నాడు. మన గతము తెలుసు, మన పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, మన ఆలోచనలో ప్రతి హృదయంలో ఆలోచన కూడా ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి అలాగే మనకు తెలుసు దేవుడు ఆమ్ని ప్రెజెంట్ అంటారు. కాబట్టి దేవుడు ప్రతి చోట ఉన్నాడు అని అంటే మనం మాట్లాడుతాం బయట వారిలాగా ప్రతి వస్తువులో లేడు, కానీ ఎటువంటి వస్తువుల్లో దేవుడు ఎక్కడ ఉండడు. దేవుని మందిరాల్లో కూడా దేవుడు ఉన్నాడు అంటే మనం అతిశయోక్తే. కానీ ప్రతి హృదయంలో దేవుడు ఉంటాడు. ప్రతి దగ్గర దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పరిశుద్ధాత్మ సన్నిధిని మనం ప్రకాశిస్తాడని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆది యందు దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎవరైనా మనం అడిగినప్పుడు ఖచ్చితంగా మనం సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మొదటి అధ్యాయంలో మనకు తెలుసు ఈ విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అలాగే మొదటి అధ్యాయంలో మెయిన్ పాయింట్స్ మనకి ఏమొసరికి దేవుడు సృష్టిని 6 దినాల్లో పూర్తి చేసి 7వ దినమున ఈ దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లు మనకి కనబడతా ఉంది. కాబట్టి ఆ మొదటి దినం అలాగే వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నోసార్లు మనం బైబిల్ చదువుతా ఉన్నాం. మొదటి దినం ఏం జరిగింది, 2వ దినం ఏం సృష్టించాడని అడిగినప్పుడు చిన్న సండే స్కూల్ పిల్లలే మనకి బోధిస్తూ ఉంటారు. కానీ మనకి చాలాసార్లు బైబిల్ చదివినా మనకి అర్థం కాని పరిస్థితి. కాబట్టి మొదటి రోజుకు వచ్చేసరికి దేవుడు ఏమి సృష్టించాడని మనకి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వెలుగుని అలాగే చీకటి వేరు చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అలాగే ఒక దినము అస్తమయము ఉదయము కలుగగానే ఒక దినమాయనని దేవుడు అక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే 2వ రోజు ఆకాశ మండలంలో దేవుడు సృజించినట్లు మనం చూస్తా ఉన్నాం. అలాగే పై జలాల్ని అలాగే క్రింది జలాల్ని దేవుడు వేరుపరిచినట్లు మనము చూస్తా ఉన్నాం. అలాగే 3వ రోజు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ రోజు కూడా భూమిని మరియు సముద్రాలను దేవుడు సృష్టించి మొక్కలు అలాగే ప్రతి పచ్చిక గల చెట్లను దేవుడు సృజించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే 4వ రోజుకు వచ్చేసరికి సూర్యుడిని చంద్రుడిని కూడా దేవుడు అలాగా సృష్టించి అలాగే కాలాలు అలాగే దినాలు సంవత్సరాలకు దానికి అనుగుణంగా దేవుడు 4వ రోజు సూర్యుడిని చంద్రుడిని అలాగే నక్షత్రాలను కూడా దేవుడు సృజించినట్లు మనకి కనబడతా ఉంది. కాబట్టి 5వ రోజుకు వచ్చేసరికి ప్రతిరోజు కూడా మీకు ఒక దినం అయిపోయిన తర్వాత దేవుడు ఇది మంచిది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మీకు తర్వాత ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి 5వ రోజుకు వచ్చేసరికి దేవుడు ఏమి సృజించాడంటే నీటిలోని ఒక
జీవులను, అలాగే నీటిలో జీవులని, చేపలని, ప్రతిదాన్ని కూడా దేవుడు సృష్టించి, అలాగే అలా సృష్టించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆకాశ పక్షులను కూడా మన దేవుడు సృష్టించినట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఐదవ దినం కూడా దేవుడు మంచిదని జ్ఞాపకం చేస్తూ, ఆరో దినంకి వచ్చేసరికి దేవుడు భూమి మీద ఉన్న పశు పక్షాదులు, అలాగే ముఖ్యంగా జంతువులు, అలాగే ముఖ్యంగా ఆరో దినమున దేవుడు నరుని సృజించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు అదే కనబడుతుంది. మీరు జ్ఞాపకం చేసుకుంటే 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? తన స్వరూపనందు, తన పోలిక చొప్పున నరుని సృజించాడు. కాబట్టి ప్రతిరోజు దేవుడు మంచిది 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 తన సృష్టి కార్యం అంతా చూసి ఎప్పుడైతే మనిషిని సృజించిన తర్వాత దేవుడు ఇది చాలా మంచిదిగా దేవుడు ఎంచి ఉన్నాడు. కాబట్టి చాలా దాని వ్యత్యాసం ఉంది, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదీ సృష్టించిన తర్వాత ముఖ్యంగా దేవుణ్ణి తన పోలిక మీద చేసుకున్నాడు. కాబట్టి ఆ సృష్టి కార్యానికి దేవుడికి చాలా మంచిది అని జ్ఞాపకం చేశాడు. తర్వాత మానవుని సృజించిన దేవుడు సంతాపం నొందిన సందర్భం కూడా ఉంది. కానీ ఖచ్చితంగా దేవుడు ఒక గొప్ప ప్రణాళికతోనే మానవుని సృజించినట్లు మనకి అక్కడ కనబడతా ఉంది. మొదటి అధ్యాయం వచ్చేసరికి మొత్తం ఈ క్లుప్తమైన అంశాలు మనకు కనబడితే ఎన్నోసార్లు మనం బైబిల్ చదివి ఉన్నాం. కానీ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి రెండవ అధ్యాయంలోకి వెళ్తే మనకు అదే విషయాలు కనబడతా ఉన్నాయి. రెండవ అధ్యాయానికి వెళ్తున్నప్పుడు మొదటి మాట అదే కనబడతా ఉంది. దేవుడు తన సృష్టి అంతటిని సృష్టించిన తర్వాత ఇది చాలా మంచిదని 7వ దినమున విశ్రాంతి పొంది ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కిందకు వచ్చిన తర్వాత అదే రెండవ అధ్యాయంలో మనకు తెలుసు. ఎందుకంటే మీకు చాలా క్లియర్గా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే బైబిల్లో ఉన్నట్లే మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి అదే రెండవ అధ్యాయంలోకి వస్తే అప్పటిదాకా అప్పుడు దాకా ఎటువంటి పొలము లేదు, అటువంటి భూమి లేదు, దేవుడు సృజించేంత వరకు అనే విషయాన్ని మనకి రెండవ భాగంలో అక్కడ కనబడుతూ, అలాగే అక్కడ గొప్ప విషయం మనకు కనబడుతుంది. 6వ వచనంలోకి వెళ్తే 7వ వచనంలోకి దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కాబట్టి దేవుడు తన ఊపిరిని, తన శ్వాసని నాసికారంధ్రములో ఊదినప్పుడు నరునికి ఒక నరుడు జీవాత్మగా మారిన సందర్భం మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి తర్వాత నరుణ్ణి ఎప్పుడైతే దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత తను ఒక ఏదేను ఒక తోటని ఏర్పాటు చేసి, తను తోటలో ఉన్న ప్రతి ఒక్క మొక్కని, ప్రతి ఒక్క చెట్టుని దేవుడు ఫలములు ఆదాముకు అందించి నీవు దీన్ని తినవచ్చు అని జ్ఞాపకం చేసిన తర్వాత అదే విషయం మనకు కనబడతా ఉంది. అక్కడ మధ్యలో ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మంచి చెడుల వృక్షం ఒకటి ఉంది, అలాగే జీవ వృక్షము అనేవి 2 ఉన్నాయి. కాబట్టి 2 మాత్రము నీవు తినద్దు ఆదాముకి ఎలాగైతే ఆజ్ఞాపించిన తీరు కూడా మనకు అక్కడ కనబడుతూ ఉంది. అదే విషయాన్ని మనకి ఇక్కడ 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎప్పుడు పెళ్ళిళ్ళకి మనం చదువుకునే లేఖన భాగం, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు గనుక తనకు సాటి అయిన సహాయము దేవుడు చేయదుము అనుకునేను. అది 18వ వచనం 2వ అధ్యాయంలోంచి మనకి కనబడతా ఉంది. కాబట్టి అక్కడి నుంచి ఆ హవ్వని ఎలాగైతే ఆదాము పక్కటెముకలోంచి దేవుడు సృష్టించిన తరువాత అదే ఒక మాట జ్ఞాపకం చేస్తాం. నా ఎముకలలో ఒక ఎముక, అలాగే నా మాంసములో మాంసము, అలాగే ఇది నరునిలో నుండి తీయబడింది గనుక నారీ అనబడును అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మొదటి 2 అధ్యాయాలకు వచ్చేసరికి ఇక్కడ మనకి 2వ అధ్యాయం ఆఖరి భాగం వచ్చేసరికి మనకి హవ్వని సృష్టించినట్లు కనబడతా ఉంది. అక్కడి నుంచి ఒక వివాహ బంధం అనేది దేవుడు ఏర్పరిచినట్లు మనకు కనబడతా ఉంది. వివాహ బంధం అంటే చాలామంది వివాహ బంధానికి దూరంగా ఉండే వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. కానీ బైబిల్లో ప్రత్యేకంగా చెప్తా ఉంది, స్త్రీ పురుషుడు వివాహ బంధము కలిగి ఉండాలని. కాబట్టి ఎవరి వ్యక్తిగత జీవితాలు మనం వారి విమర్శ చేయట్లేదు, కానీ ఖచ్చితంగా వివాహ బంధం అనేది బైబిల్లో మనకు అక్కడ తేటతెల్లగా కనబడుతుంది. కాబట్టి 2 అధ్యాయాల్లో మనకు కనబడుతున్నాయి.
మొదటి రోజు సంవత్సరానికి 2 అధ్యాయాలు మనకి, కాబట్టి 3-5 తర్వాత భాగంలో ఉంది. కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తాను, మొదటి అధ్యాయానికి వచ్చి దేవుని యొక్క గొప్ప సృష్టి, ఆయన ఆది అంతము లేని వాడే ఉన్నాడు. మొదటి వచనం మొదటి లైన్లోనే మనకి ఎంత గొప్పగా అదే బైబిల్లో రాయబడి ఉందో మనకి తేటతెల్లంగా కనబడతా ఉంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుడు 6 దినాల్లో ఏమేమి సృష్టించాడు, 6వ దినంలో మనుషుని సృజించి ఎంతో చాలా మంచిది నుంచి స్వయంగా తన పోలిక చొప్పున సృష్టించాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు తన సృష్టినంతను చూసి 7వ దినాన్ని విశ్రమించాడు. తర్వాత దాన్ని పరిశుద్ధపరిచాడు అని మనకు కనబడుతుంది. అలాగే ఆదామును కూడా ఏదేను తోటలో తను ఉంచి తనకి ఆహారమైన ఆ చెట్లు మంచి ఏదేని తోటలో దేవుడు వారిని చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దాని తర్వాత వివాహబంధమైన ఆ గొప్ప అవ్వను కూడా సృష్టించి దాని తర్వాత ఒక గొప్ప వివాహ బంధాన్ని బైబిల్లో ఏర్పరిచిన సంఘటన మనకి మొదటి 2 అధ్యాయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి 2వ దినంలో మనం 3-5 అధ్యాయాలు మన మధ్యలో ఉన్నాయి. కాబట్టి అవి కూడా మనం ధ్యానించడానికి, పరిశీలన చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి మనం 3-5 అధ్యాయాలు కూడా 2వ రోజు, కాబట్టి 3-5 అధ్యాయాలు కూడా ఒకే రోజు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి 3వ అధ్యాయంలో మొట్టమొదటి మాటే మనకి కనబడుతూ ఉంది. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. కాబట్టి దేవుడు సృజించిన ప్రతి భూజంతువులో ఏది యుక్తిగా కనపడుతుందంటే సర్పము చాలా యుక్తి గలదిగా కనబడుతూ ఉంది అని వచనాన్ని అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తూ 3వ అధ్యాయంలో మొత్తం మనం చూస్తే అక్కడ సర్పం వచ్చి వారిద్దరితో మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడి దేవుడు ప్రతి ఒక్క చెట్టు ఫలమును వాటి ఫలములను తినమని చెప్పాడా అని అడిగినప్పుడు హవ్వ మాట్లాడుతుంది, అవును, ప్రతి ఒక్క చెట్టు ఫలమును దేవుడు తినమన్నాడు, కానీ కేవలం ఈ మంచి చెడ్డలు తెలివితేటలు ఇచ్చే ఈ ఫలమును పండ్లు మాత్రము తినద్దు అని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు అని చెప్పగానే అప్పుడు సాతాను, ఇంగ్లీష్లో మంచి పదం ఉంటుంది, సైటన్ డిసీవింగ్ హ్యూమన్ మ్యాన్ కైండ్. కాబట్టి అక్కడ మొట్టమొదటిగా సాతాను మానవ జాతిని, మనుష్యుని దేవునికి దూరముగా చేయటానికి అక్కడ యుక్తి పడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ జ్ఞాపకం చేస్తే అప్పుడు సాతాను సర్పం చెప్తూ ఉంటుంది, మీరు చావనే చావరు, కాబట్టి మీకు ఇంకా మీరు ఆ ఫలము తింటే, ఆ పండ్లు తింటే మీకు ఇంకా మంచి తెలివితేటలు వస్తే మీరు దేవతల్లాగా మారిపోతారు అని సాతాను అవ్వతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే సందర్భంలో మనకు కనబడుతుంది, అది చాలా పండ్లు ఎలా కనబడుతున్నాయి అంటే చాలా రమ్యముగా, అలాగే తినటానికి చాలా ఆకర్షణగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే 3 సంఘటనలు ఇక్కడ ఈ ఈ సందర్భంలో మనకి అక్కడ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అది మొదలుకొని మానవుడు ప్రతి దానికి కూడా దేవుడు మనకి అనుగ్రహించిన ఆయన దేహంతో మనం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఈ కోణంలోకి వెళ్తుందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి మూడిట్లో ఖచ్చితంగా మానవుడు ఏదో ఒక పరిస్థితికి లోనైన సందర్భాలు ఇప్పటికీ మానవ జాతిలో కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ జ్ఞాపకం చేసినప్పుడు వారికి ఆ ఫలము తిన్న తర్వాత వారి కన్నులు తెరవబడెను అనేది కనబడుతుంది. కాబట్టి వారు మంచి చెడులు వారికి తెలిసిని, వారు అప్పటిదాకా వారు దిగంబరులనే విషయం కూడా వారికి తెలియని పరిస్థితి. కానీ ఆ వృక్ష ఫలాలు ఎప్పుడైతే వారు తిన్నారో వారు దిగంబరులుగా తెలుసుకొని దేవుడు అక్కడ వారు సంచరిస్తుండగా ఒకానొక దినాన దేవుని స్వరము వారికి వినపడి వారు దాగుకొనెను అని మాట కనబడుతుంది. దాగుకున్న తర్వాత దేవుడు పిలుస్తాడు, ఆదామా నీవెక్కడా అని పిలిచినప్పుడు ఆదాము మాట్లాడతాడు, నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి నీ ఎదుట నేను రాలేకపోయాను దేవా అని ఆదాము అక్కడ మాట్లాడినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నీవు దిగంబరివని చెప్పిన వాడు ఎవడు అని మాట్లాడతాడు. కాబట్టి దేవుడు కాబట్టి అలా మాట్లాడినప్పుడు అంటే అప్పుడు దేవునికి అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా వీరు ఈ వృక్ష ఫలాలు వారు తిన్నారు అని. కాబట్టి దేవుడు ఏదైతే ఈ వృక్ష ఫలాలు నువ్వు తిన్న నిజముగా చచ్చెదవు అని దేవుడు ఎట్లయితే ఆజ్ఞాపించి ఉన్నాడో వారు నిజంగానే ఆత్మీయ స్థితిలో వారు చనిపోయిన సందర్భం ఉంది. కాబట్టి అక్కడి నుంచి మనుష్యునికి మరణం ఖచ్చితంగా అప్పటి నుంచే ఆపాదించబడింది. కాబట్టి ఇప్పటికీ మనం మరణిస్తున్నామంటే ఖచ్చితంగా చేసిన పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మనకి బైబిల్లో ఎలాగైతే రాయబడిందో. కాబట్టి మొట్టమొదటి పాపం అక్కడ మన ఆదిమ దంపతులు అక్కడ చేసినట్లు మనకు కనబడుతుంది. అలాగే ఒక కంప్లైంట్స్ కూడా అంటారు. కాబట్టి ఆదామును అడిగినప్పుడు, నువ్వు ఎందుకు తిన్నావని అడిగినప్పుడు, నాకు ఇచ్చింది అవ్వే, నాకు
ప్రేరేపించింది తినమని. కాబట్టి ఈ యొక్క కంప్లెయింట్స్ అంటారు. కాబట్టి మనం ఏమంటారు, ఇతరుల మీద నెట్టివేయటం, లేదంటే ఇతరుల మీద మనం సాడీలు చెప్పటం. కాబట్టి ఇది కూడా ఇక్కడే మొదలవుతుంది. ఇద్దరికీ ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు ఆదాము, హవ్వకి ఇద్దరికీ. కానీ ఆ సర్పము హవ్వ దగ్గరికొచ్చి మాట్లాడడం కదా! అదే మొదటగా హవ్వ తిని మరలా తిరిగి ఆదాముకిచ్చింది. అప్పుడు ఆదాము గూడా చెప్పవలసిన వాడై ఉన్నాడు. కానీ ఆదాము గూడా తిరిగి దాన్ని తిన్నాడు. కాబట్టి అతను కంప్లెయింట్ చేయడానికి అర్హుడు కాదు. కాబట్టి అక్కడ వారిద్దరూ డిసీవ్ అయిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అటువంటి సందర్భంలో దేవుడు వారిని ఒక గొప్ప మాట మనకు కనబడుతుంది. 3వ అధ్యాయంలో 3:15లో మనకు కనబడుతుంది. అప్పటిదాకా సర్పమును దేవుడు ఒక జంతువు జాతిలో దేవుడు సృజించిన వాడే ఉన్నాడు. కానీ అది శపించబడిందిగా మారిపోయి చివరికి ప్రాకుతూ పొరుగు జాతిలోకి అది వెళ్ళిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి అదే ఆదికాండం 3:15లో గొప్ప మాట, నేను స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నీ తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువు అనే మాట, అద్భుతమైన మాట కనబడుతుంది. ఎందుకంటే ఈ మాట మొట్టమొదటి మెస్సయానిక్ ప్రాఫెసీ అంటారు. అంటే దేవుని యేసు ప్రభువారి రాకడకు మొట్టమొదటి మెస్సయానిక్ ప్రాఫెసీ. కాబట్టి ఆయన రక్షకుడు రాబోతా ఉన్నాడు. మనం గడిచిన కొద్ది దినాలు క్రిస్మస్ జరుపుకొని ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి ప్రాఫెసీ బైబిల్లో ఎక్కడ ఉందని ఎవరైనా అడిగినప్పుడు మనం ఖచ్చితంగా ఆదికాండం 3:15 వారికి చూపించాలి. కాబట్టి ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, దాని తర్వాత మనకి జ్ఞాపకం అవుతా ఉంది, వారిని ఏదెను తోటలోంచి కూడా వారికి మంచి చెడులు ఆలోచనలు మనస్సాక్షి వారికి అర్థమవుతున్న దినాలవి. కాబట్టి వారిని ఏదెను తోటలోంచి దేవుడు బయటికి పంపించేసిన సందర్భం ఆ 3వ అధ్యాయంలో మనకి కనబడతా ఉంది. కాబట్టి 3వ అధ్యాయం మొత్తం మనకు వచ్చేసరికి దేవుని ఆజ్ఞ అతిక్రమించిన సందర్భం. మన ఆదిమ దంపతులు ఎలాగైతే ఆజ్ఞ అతిక్రమించారో ఆ పాపము ఇప్పటికీ మనకి కొనసాగుతూ ఉంది. కాబట్టి దాని ద్వారానే మనకి మరణం కూడా సంభవిస్తుంది మానవ జాతికని మనకి అక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి అదే 4వ అధ్యాయంలోకి మనం వెళ్తే, 4వ అధ్యాయంలోకి వెళ్తే మనకి ఆదాముకి తన భార్య హవ్వను కూడినప్పుడు మొట్టమొదటి సంతానమైన కయీను అక్కడ జన్మించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మీకు ఓవరాల్గా జ్ఞాపకం చేస్తాను, ప్రతి వచనం చదవడానికి మనకు సమయం లేదు. కాబట్టి ఆదాము హవ్వకి 2 కుమారులు జన్మించినట్లు మనం చూస్తూ ఉన్నాం. వారి పేర్లు కయీను పెద్దవాడు, అలాగే హేబేలు చిన్నవాడైన హేబేలు. కయీను ఏమో భూమిని సేద్యపరుచువాడు, అలాగే హేబేలు గొర్రెల కాపరిగా మనకి కనబడతా ఉన్నాడు. కాబట్టి వారిద్దరి మధ్యలో ఒక క్లాషెస్ వచ్చినట్లు మనము చూస్తున్నాం. అలాగే అక్కడ దేవుడు అర్పణలు మనకి నూతన నిబంధనలో మనకు కనపడపోయినా బైబిల్లో మొట్టమొదటిగా బలి అర్పణలు, లేదు అంటే ఒక శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించాలి అనేది మనకి ఒక ఆదికాండంలో 4వ అధ్యాయంలో వచ్చే మొట్టమొదటిగా ప్రారంభం అవుతుందని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హేబేలు ఒక శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పిస్తాడు, అలాగే కయ్యను కూడా ఒక శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పిస్తాడు. కానీ హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించినట్లు మనం చూస్తా ఉన్నాం. అలాగే కయ్యను అర్పణ దేవుడు నిర్లక్ష్యం చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అప్పుడు కయ్యనికి అలాగే కయ్యను ముఖం చున్నబుచ్చుకున్నట్లు మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కయ్యను ఎందుకు నీ ముఖాన్ని చున్నబుచ్చుకున్నావు మాట్లాడుతున్నప్పుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు ఒక మంచి మాట కనబడుతుంది, నీవు సత్క్రియ చేయని ఎడల నీవు ఎందుకు ముఖము చిన్నబుచ్చుకున్నావు. కాబట్టి మనం కూడా అంతే, మనం సత్క్రియ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ముఖము చిన్నబుచ్చుకోవాల్సిన అవసరము లేదు. కాబట్టి అది మన వ్యక్తిగత, మన మనస్సుకి, మన ఆలోచనకి ఖచ్చితంగా మనం మంచి చేసామా చెడు చేసామా అనేది ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా అది అర్థం అవుతుంది. అర్థం కాకపోతే అది మన పొరపాటు మాత్రమే అవుతుంది. అలాగే దేవుడు ప్రశ్నించినప్పుడు అక్కడ కయ్యను యొక్క అర్పణ నిర్లక్ష్యం చేసినట్లు మనకి కనబడుతూ ఉంది. కాబట్టి తర్వాత వారిద్దరూ కయ్యను తన తమ్ముడైన హేబేలును అక్కడ చంపినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాడు, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు కయ్యను, నేను అతనికి కావాలి వాడునా అని మాట్లాడి అక్కడ దేవునితో మాట్లాడుతున్న సంభాషణ మనకి కనబడుతుంది. అక్కడ తర్వాత కయ్యను దేవుడు శిక్షిస్తున్నప్పటికీ దాని తర్వాత తన పశ్చాత్తాపం పొంది మరలా తిరిగి తను దేశదిమరమై తిరుగుతాను అని అక్కడ కయ్యను ఆ వచనాల్లో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మరలా తిరిగి తనను అయినా సరే తప్పు చేసిన తమ్ముడిని శిక్షించి చంపిన
కానీ కయీను దేవుడు రక్షించి దాని తర్వాత ఒక కాయిన్ ముద్ర అంటారు ఇంగ్లీష్‌లో. కాబట్టి అది వేసి ఒక గురుతు వేసెను అని మనకక్కడ కనబడుతుంది 15వ వచనం ఆఖరి భాగంలో. కాబట్టి అక్కడ తర్వాత కయీను యొక్క సంతానం అలాగే గొప్ప నాగరికతకు, అలాగే పట్టణ నిర్మాణముకు, అలాగే సంగీతం, పశుపోషణ, గృహ పనులు, తర్వాత కయ్యను సంతానం బాగా నాగరికత గల పనుల్లో బాగా స్థిరపడింది వారి సంతానం అని మనకక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఆడికొచ్చేసరికి మనకు తెలుసు. తర్వాత భాగంలోకొచ్చేసరికి మనకి తర్వాత వంశావళి మనకు కనబడుతుంది. దాని తర్వాత అప్పటి నుంచి ఆఖరి భాగంలో 4వ అధ్యాయం ఆఖరి భాగంలో కనబడుతుంది. అక్కడ మనకి షే ఆదాముకి, హవ్వకి మరొక కుమారుడు పుడతాడు షేతు అని. కాబట్టి అప్పటి ఆ కాలము నుండి యెహో నామమున ఆరాధించటం మొదలైంది అని 4వ భాగం, 4వ అధ్యాయం ఆఖరి భాగం ఆఖరి వచనంలో మనకి కనబడుతుంది. కాబట్టి 5వ అధ్యాయంలోకి మనకెళ్తే పెద్దగా ఆదాము వంశావళి మనకు కనబడుతుంది. దానిలో మనం నేర్చుకునే అంశములు జస్ట్ ఒక వంశావళి మనకు కనబడుతుంది. అన్నీ ఎవరికి జన్మించారనే వంశావళి మనకు కనబడుతుంది. కాబట్టి దానిలో ముఖ్యమైన మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి ఆదాము వంశంలో మొట్టమొదటిగా ముఖ్యంగా అత్యధికంగా ఎక్కువ సంవత్సరాలు బైబిల్‌లో జీవించిన వ్యక్తి మెతూషెల అనే వ్యక్తి 969 సంవత్సరాలు బతికాడు. తర్వాత ఏరెదు అనే వ్యక్తి 962 సంవత్సరాలు బతికి ఉన్నాడు. కాబట్టి నోవాహు 950 సంవత్సరాలు బతికాడు. తర్వాత ఆదాము కూడా 930 సంవత్సరాలు బతికాడు. దాని తర్వాత షేతు కూడా 912 సంవత్సరాలు బతికాడు. కాబట్టి ఆఖరిగా 5వ అధ్యాయంలో ఆఖరికొచ్చేసరికి లెమహు మీకు కనబడతాడు. కాబట్టి 777 ఏళ్ళు కాబట్టి లెమహు బతికాడు అని మనకు కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ వంశాలు మనం చూస్తున్నప్పుడు మన ఆదిమ సంతానం ఎన్ని ఏళ్ళు బతికారు. కాబట్టి మనం కూడా ఇది రాను 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 ఎన్ని ఏళ్ళు మనం జీవన ఆయుష్ మనకి ఉంది అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి కీర్తన గ్రంథంలో ఉంటుంది, నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎల్ల 80 సంవత్సరములు అని. కాబట్టి ఇప్పుడు మనిషి సగటున వయస్సు మనం అంచనా వేసుకుంటే మహా అయితే 50 నుంచి 60 సంవత్సరాలు కూడా ఉందో లేదో అనేది మనకి మన జీవితానికి గ్యారంటీ లేని పరిస్థితి. కాబట్టి 5 అధ్యాయాలు మనకి 2 దినాలు మనకి చాలా లోతుగా మనం వెళ్ళలేం. కాబట్టి కేవలం మనకున్న సమయాభావం, అలాగే ఎంతవరకు మనం ధ్యానించుకోవాలి, దాని మెయిన్ పాయింట్స్ అన్నీ మీకు చాలా జాగ్రత్త వరకు బోధించాలని నమ్ముతున్నాను. కాబట్టి రాబోయే దినాల్లో కూడా జాగ్రత్తగా మనం ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర తీసుకొస్తాను. ఏమేమి మనం చదవబోతా ఉన్నామో ఇంచుమించు 2-3 అధ్యాయాలు. కాబట్టి ఖచ్చితంగా మీకు జ్ఞాపకం చేసి దానిలో ఉన్న ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. 4వ అధ్యాయంలోంచి అక్కడి నుంచే కయ్యను, హేబేలు ఇరువురి మధ్యలోంచి ఒక కోపం, ఒక అసూయ, ఒక ద్వేషం అనేది, ఒక పాపం, అలాగే ఒక మరణం, ముఖ్యంగా మొట్టమొదటి మరణం అక్కడ సంభవించినట్లు. అక్కడ ఆదాము ఆత్మీయ స్థితిలో చనిపోయిన, శారీరకంగా వారు చనిపోలేదు. కానీ ఇక్కడ హేబేలు మరణం, మొట్టమొదటి మరణం బైబిల్లో రికార్డ్ అవుతున్నది. కాబట్టి అక్కడి నుంచే ద్వేషం, ఇవన్నీ మానవునిలో పాపం అనేది ఖచ్చితంగా హృదయంలో మొదలవుతుంది. దాని క్రియారూపంలో మనం చూపిస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం పాపాన్ని మన హృదయం, మన ఆలోచనలోంచి ముందు దాన్ని తొలగిస్తే మనం దాని క్రియల్లోకి ఖచ్చితంగా రానిదిగా ఉంది. బైబిల్ మనకు అదే చెప్తుంది. మొదటి అధ్యాయాలు క్లుప్తంగా మీకు ధ్యానించినందుకు, మీరు ఓపికగా విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే దినాల్లో కూడా ఇలాగే కలుసుకుందాం. కాబట్టి మీ అందరికీ దేవుడు మన ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారిలో శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను.